అసలు ఈ సౌందర్య లహరిని రచించినది ఎవరు, ఆ సౌందర్య లహరిని ఎవరు రచించారు అన్న దాని మీద రెండు కథనాలు ఉన్నాయి. ఒకటి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చెప్పినటువంటి వశిన్యాది దేవతలు ఎవరున్నారో వాగ్దేవతలు, వారే సౌందర్య లహరిని కూడా చెప్పారు అని. కాదని రెండవ వాదన వారు అంటారు, అమ్మవారి యొక్క ఆపాదమస్తకం, అమ్మవారి కబరీబంధం దగ్గర మొదలుపెట్టి అమ్మవారి యొక్క పాదముల గోళ్ల వరకు వర్ణించారంటే అది సాక్షాత్తుగా పరమశివుడు రచించారని కొందరంటారు. అయితే ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, అమ్మవారు సౌందర్య లహరిని శంకర భగవత్పాదులకిస్తే నందికేశ్వరుడు దాన్ని బలవంతంగా అందులో 51 శ్లోకాలు తీసేసుకుంటే, అమ్మవారు శంకరా మళ్ళీ నువ్వు పూరించుకోవట్ని 59ని అనడం ఎందుకు, శంకరాచార్యులు వారు పూరించడం ఎందుకు, దాన్ని అలా కాకుండా ఓయ్ నందికేశ్వర నేనిచ్చాను ఈ సౌందర్యలహరి శంకరులకు ఇచ్చేసేయి అని అనలేదా అమ్మ? ఇక్కడే అసలు రహస్యం అంతా ఉంది సౌందర్యలహరి.